నమస్తే. నిన్నటి క్యాబినెట్ విస్తరణతో ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకోవడంతో మంత్రుల సంఖ్య 15కు చేరింది, ముఖ్యమంత్రితో సహా. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉంది, వాళ్ళ పోర్ట్ఫోలియోలు మార్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. అందరి దృష్టి హోంశాఖ ఎవరికి ఇవ్వబోతున్నారన్నది ప్రధానంగా కనబడుతున్నది. వేటు ఎస్ఎంఎస్లో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో హోంమంత్రిగా భట్టి విక్రమార్కని పెట్టే అవకాశం ఉంది అన్న ఒక ఫోటో ఏదో వైరల్ అవుతూ ఉన్నది. మనకున్న సమాచారం వరకు మనం రాజకీయ పరిస్థితులను అంచనా వేసినప్పుడు ఇప్పుడున్న కేసెస్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, రేసింగ్ సంబంధించిన కేసు కానీ, కాళేశ్వరం సంబంధించిన కేసు కానీ, అల్టిమేట్గా ఇందులో యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా హోంశాఖ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది, మొత్తం డిపార్ట్మెంట్. సో ఆ పర్టికులర్ శాఖ చాలా కీలకం కాబట్టి రాబోయే రోజుల్లో దాన్ని వేరే వాళ్ళకి అప్పగించడానికి రేవంత్ రెడ్డి ఇష్టపడతాడా, తన దగ్గరే ఉంచుకుంటాడా ఇష్టపడకుండా, లేదు తన నమ్మిన బంటుని ఎవరైనా ఆ పొజిషన్లో పెడతాడా? రెండే అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి, తను నమ్మిన వ్యక్తిని అక్కడ పెట్టడము, తను చెప్పిన విధంగా ఆ డిపార్ట్మెంట్ ఆ శాఖ నడుచుకునే విధంగా ఉండడానికి తను చెప్పిన వ్యక్తిని, తను నమ్మిన వ్యక్తిని అక్కడ పెట్టడం ఒకటి. రెండోది, ఎవరికి ఎందుకు అని తన దగ్గరే ఉంచుకోవడం రెండోది. సో మూడో దానికి అవకాశం ఉండదు ఇక్కడ. సీనియర్ని కానీ లేకపోతే ఇప్పుడు అవునన్నా కాదన్నా ఒకరిద్దరు గతంలో కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. అన్ని పార్టీలో కేసీఆర్ కోవట్లు ఉండొచ్చు, దట్టు అందులో చాలా ఒకరిద్దరు సీనియర్లు కాంగ్రెస్లో ఉన్నది వాస్తవం. సో ఒకవేళ కనుక వాళ్ళ చేతిలోకి, అంటే ఇక్కడ బట్టిని కోడ్ చేయట్లేదు, ఇన్ కేస్ ఆయన కాకుండా ఇంకెవరికైనా చేతిలో పెడితే, సో రేపొద్దున అటువైపు కాంప్రమైజ్ అయిపోతే అసలు రేవంత్ రెడ్డి అనుకున్నది పక్కదారి బట్టి అవకాశం ఉంది. ఈ కేసులకు సంబంధించిన పురోగతి, సరే రేవంత్ రెడ్డి ఎంతవరకు మీరు నిఖార్సుగా పనిచేస్తున్నాడు, ఎంత చిత్తశుద్ధితో ఫోకస్ చేస్తున్నాడు కేసుల మీద అనేది సెకండరీ ఇష్యూ. కానీ ఏదేమైనా ఆయన ఏమనుకుంటాడు, తన దగ్గరే ఉండాలి అనుకుంటాడు, తన నమ్మిన వ్యక్తి చేతిలోనే ఉండాలి అనుకుంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వేరే ఒక సీనియర్కి కానీ ఇంకోరికి కానీ కట్టబెట్టే అవకాశాలు ఉండవు, 99.999% ఉండవు. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం కనుక ఏమైనా లేదా ఆయనకి ఇవ్వాల్సిందే అంటే చెప్పలేం, కానీ అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే వేరే పదవులు ఒక ఎత్తు, క్యాబినెట్ అనేది ఒక ఎత్తు. ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ ఆదేశాలతో ఇవ్వచ్చు, కానీ ఈ శాఖ, ఈ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా ఈయనకే ఇవ్వాలని కేవలం హైకమాండ్ ఆదేశాలతో ఇవ్వడం అనేది అది కుదరకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి టీం హెడ్ కాబట్టి ఆ టీం లీడరు తన సభ్యులు ఎవరు ఉండాలని తను డిసైడ్ చేసుకుంటాడు. సో ఎంతో కొంత 20 or 30 or 40 or 50% తనకి ఫ్రీడమ్ ఉంటుంది. సో కాబట్టి ఈ హోంశాఖ మంత్రి సీనియర్కి కానీ లేకపోతే గతంలో కేసీఆర్తో కలిసి పనిచేసిన వాళ్ళకి కానీ ఇచ్చే అవకాశాలు ఉండవు. సో మనకున్న సమాచారం వరకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉండే అవకాశం ఉంది, లేదు అనంటే వాకిటి శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉండొచ్చు అన్నది ఒక చర్చ. మళ్ళీ ఇందులో కూడా కొంతమంది అంటున్నారు శ్రీహరి కొంత ఖర్గేకి దగ్గరగా ఉంటాడు, ఆయనకు కూడా ఇవ్వకపోవచ్చు అంటున్నారు. సో ఏమాత్రం 0.0001% కూడా అవతలి వ్యక్తికి అవకాశం లేకుండా రేవంత్ తన దగ్గరే ఉంచుకుంటాడు, లేకపోతే తన నమ్మిన వ్యక్తికి ఇస్తాడు. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో నమ్మిన వ్యక్తి ఎవరన్నది ఇక ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు చూడండి హోంశాఖ మీరు ఆనాటి నుంచి ఈనాటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి వరకు చూసినా సంబంధించిన, ఇప్పుడు రాజశేఖర రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని పెట్టిండు. తను చెప్పిన వ్యక్తికే అక్కడ ఆ పదవి నెంబర్ 2గా దాంట్లో కొనసాగుతుంది. నెంబర్ 2 ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ లా అండ్ ఆర్డర్ మొత్తం తన చేతిలో ఉండడానికి ముఖ్యమంత్రి తను నమ్మిన వ్యక్తుల చేతిలో పెడతా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ భట్టి విక్రమార్కకు ఇంకో ఆయనకో కోమటిరెడ్డి వెంకటరెడ్డికో వచ్చే అవకాశాలు ఎంత మాత్రము ఉండవు. ఇది దాదాపుగా 99.99%. ఇక ఏమేం చేంజెస్ జరగబోతున్నాయి అనేది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు భట్టి విక్రమార్క అడుగుతున్నారు హోమ్ మినిస్టర్ కావాలి అని. అంటే హోమ్ మినిస్టర్ కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఆర్థిక శాఖని మార్చాలి అన్న క్రమంలో మార్చే ఆలోచన హైకమాండ్, అంటే కొంత విమర్శలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఈ 10% అని, 12% అని, కొంత వాస్తవం కూడా ఉన్నది. సరే ఆయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, చుట్టూ ఉన్న వాళ్ళు చేసిరు ఏమో, కానీ మొత్తానికైతే కమిషన్ల వ్యవహారం 100% నడిచింది.
సో ఇది ఏడు దాకా పోయిందంటే వీళ్ళు హైకమాండ్కి డబ్బులు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని అనే కాడికి పోయింది. ఇది మరింత విమర్శల పాలైంది. ఒక రకంగా కాంగ్రెస్ని టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్కి బీజేపీకి ఆయుధంలాగా దొరికింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి మార్చాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు, అది మార్చినప్పుడు నాకు హోంశాఖ ఇవ్వండి అని బట్టి అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు దామోదర్ రాజనరసింహ కూడా అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకున్న శాఖలకి ఇంకొక ఒకటి రెండు మెట్లు పైన ఉన్న శాఖను శాఖలను అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు భట్టికి ఇస్తారా, దామోదర్ నరసింహకి ఇస్తారా, లేకపోతే ఇంకొక ఆయనకి ఇస్తారా అంటే నేను అనుకుంటున్నా అది అంత ఈజీ అయితే కాదు. రేవంత్ రెడ్డి దాన్ని వదులుకునే అవకాశం లేదు. ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ పోర్ట్ఫోలియోస్లో శాఖల్లో చాలా శాఖలు ఇంకా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి ఫైనాన్స్ చూడడంతో పాటు ఆయన దగ్గర విద్యుత్ శాఖ కూడా ఉంది. ఇక్కడ విద్యుత్ శాఖని మార్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని వీళ్ళందరినీ కలవబోతున్నారు. కలిసి ఈ దాని మీద సీరియస్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి కానీ రేపటికి కానీ తేలే అవకాశం ఉంది. సో ఇది ఈ శాఖల మార్పు అన్న దాంట్లో రెండో ఆప్షన్ లేదు, కొన్ని శాఖల్ని మార్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దగ్గర ఏమున్నాయి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన దగ్గరనే ఉంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరనే ఉంది. లా అండ్ ఆర్డర్ హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఇంకా మిగతావి సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే ఉంది. కార్మిక శాఖ ఆయన దగ్గరనే ఉంది. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకమైంది, ప్రజలకు ఉపయోగపడేది లా అండ్ ఆర్డర్ అయినప్పటికీ విద్యాశాఖ చాలా కీలకమైంది. కానీ సో దాన్ని వీళ్ళు మేజర్గా చూడరు యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ ఈ హోమ్ కానీ మున్సిపల్ కానీ ఆయన దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హోంశాఖ ఎంతనో మున్సిపల్ శాఖ కూడా అంతే కీలకం. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, మూసీ అంటున్నాడు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున భూములు సేకరించి ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టు. సో కాబట్టి ఈ శాఖలు తన దగ్గరే ఉండాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. నేను అనుకోవడం విద్యాశాఖ, కార్మిక శాఖ, సోషల్ వెల్ఫేర్ ఈ మూడింటిని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ వెల్ఫేర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఇచ్చే అవకాశాలు అంటున్నారు. విద్యాశాఖ ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ అండ్ ఈ హోమ్ మాత్రం ఆయన తన దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంది. భట్టి విక్రమార్క దగ్గర ఫైనాన్స్, ఆర్థిక శాఖ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ విద్యుత్, ఎనర్జీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇరిగేషన్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ ఆయన దగ్గర ఉన్నది. దామోదర్ రాజనరసింహ దగ్గర హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ, సినిమాలది. దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఐఎన్పిఆర్ ఈయన దగ్గరనే ఉంది, రెవెన్యూ ఈయన దగ్గరనే ఉంది, హౌసింగ్ ఈయన దగ్గరనే ఉంది. సో రెవెన్యూ చాలా కీలకమైన శాఖ. ఈయన చాలా గుంభరంగా సైలెంట్గా ప్రశాంతంగా కూర్చున్నాడు. నాది ఏం మార్చాల్సిన అక్కర్లేదు, నేను ఇక్కడనే కూర్చుంటా అంటున్నాడు. నాకు ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిందే అది. ఏరి సెలెక్ట్ చేసి పిక్ చేసుకున్న శాఖ భూములు మొత్తం అవతలతో కుమ్మక్కై కథం పట్టిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్, కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఎండోమెంట్, దేవాదాయ శాఖ అండ్ అటవీ శాఖ ఈమె చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ డి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్క్లూడింగ్ రూరల్ వాటర్ సప్లై, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా సీతక్క చేతిలోనే ఉంది. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కూడా జౌలీ శాఖ కూడా తుమ్మల నాగేశ్వరరావు చేతిలోనే ఉంది. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈయన చేతిలో ఉంది. టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఈ రెండు శాఖలు కూడా ఈయన చేతిలోనే ఉన్నాయి. సో ఇట్లా ఈ 12 మంది మంత్రుల చేతిలో ఈ శాఖలు ఉన్నాయి. కొంతమంది దగ్గర 1-2 ఎక్సెస్ ఉన్నాయి, ముఖ్యమంత్రి దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ రీషఫిల్ చేసి పోర్ట్ఫోలియోలు ఈ 15 మంది కేటాయించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొకటి కొన్ని టీవీల్లో వార్తలు వస్తున్నాయి, మిగతా 3 మంత్రుల మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉందని. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక సంవత్సరం వరకు మిగతా 3 మంత్రుల అంశాన్ని లేవనెత్తరు. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత టోటల్ రీఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసి టోటల్ రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఉంది క్యాబినెట్ని. అప్పుడు రీస్ట్రక్చర్ చేసి కొంతమందిని తొలగించి ఆయా శాఖల్లో వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే, మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలంటే, సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలంటే వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మిగతా ఇచ్చే 3 వీళ్ళని అకామిడేట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సామాజిక న్యాయం అన్నదానికి దెబ్బ పడుతుంది.
సో కాంగ్రెస్ ఇంత అధిష్టానం ఇంత డిస్కస్ చేసి ఇప్పుడున్న ముగ్గురిని ఎస్సీ 2 ఒక బీసీకి ఒక ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు మిగతా 3 మెజారిటీ ఓసీ కమ్యూనిటీస్కి ఇవ్వడం ద్వారా రెడ్లకి ఇస్తే ఒకవేళ తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది రీస్ట్రక్చర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ముగ్గురు ఏదైతే ముగ్గురిని అపాయింట్ చేయాలో, ముగ్గురిని నియమించాలో వాళ్ళ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ టూర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిగతా 3 మంత్రుల అంశం చర్చకు రాదు. కాకపోతే ఈ బుజ్జగింపులు వీటికి సంబంధించిన అంశం చర్చకు వస్తుంది. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఇంకేదైనా ఉండొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఉంటుంది, కథ వేరే ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 2.5 years తర్వాత మాత్రమే మిగతా 3 మంత్రుల భర్తీ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ఏ పోర్ట్ఫోలియో ఎవరికి కేటాయించాలి అన్నదాని మీదనే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినట్టున్నారు. దాంతోపాటు పార్టీ కార్యవర్గ కూర్పు ఈ అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ అంశాల మీద ఆయన ఇవాళ కాంగ్రెస్ నాయకులతో చర్చించే అవకాశం కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.